డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 5, లెసన్ 4, 4వ పాఠం. దేవుని స్వరూపము ఏది? దేవుని స్వరూపము అనగా పరలోకమందున్న తండ్రి అయిన దేవుని స్వరూపము. దేవుని స్వరూపము ఎలా ఉంటుంది? దేవుని స్వరూపము ఎలా ఉంటుంది? ప్రారంభ కాలానికి మనం వెళ్ళి చూడగానే మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు దేవుని స్వరూపము అనేటువంటి పదప్రయోగం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలోనే మనకు ఈ పదప్రయోగం జరిగింది. మొదటి అధ్యాయంలోనే, ఆదికాండము మొదటి అధ్యాయంలోనే మనకు దేవుని స్వరూపము అనేటువంటి ఈ పదం కనిపిస్తుంది. చూద్దాం, అక్కడికి వెళ్ళి ఆలోచిస్తూ దేవుని స్వరూపము ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వాక్యం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఏమనుంది ఇక్కడ? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అంత మాత్రం చేతే కాదు, ఇంకా ఉంది చూడండి. దేవుని స్వరూపమందు వాని సృజించెను. నరుని సృజించెను అనగానే కేవలం పురుషుడొక్కడే అని మీరు అనుకోకండి, స్త్రీ కూడా ఉంది. స్త్రీ పురుషులు ఇరువురిని కూడా దేవుడు తన స్వరూపమందే సృజించాడు. చూడండి, తర్వాత మాటలు చూడండి. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుని మాటలను పైపైన చదివితే విషయాలు అర్థం కావు. పరిశీలనాత్మకంగా దేవుని యొక్క సంగతులను నేర్చుకోవాలి. పదం దగ్గర ఆగి, అక్షరం దగ్గర ఆగి మనము దేవుని జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. దేవుని స్వరూపములో మనిషి సృష్టింపబడ్డాడు అని వ్రాయబడింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనుషుల యొక్క స్వరూపాలు వివిధములుగా ఉంటాయి. అసలు ఒక మనిషితో మరో మనిషిని మనము సరిగ్గా ఈ మనిషి ఒకలాగే ఉన్నారని పోల్చగలమా? సాధారణంగా మనుషులు మనం గుర్తుపట్టగలుగుతున్నామంటే వారందరూ వేరువేరుగా ఉన్నారనే కదా. ప్రతి మనిషికి మరో మనిషికి మధ్యలో వ్యత్యాసాలు మనకు కనిపిస్తున్నాయి. అవునా కదా? అవును. అలాగే ఇక్కడ వ్రాయబడిన మాటలను మనం చూస్తే దేవుడు నరుని సృజించినటువంటి ఆ విధానాన్ని గూర్చి అక్కడ తెలియజేస్తూ స్త్రీనిగాను పురుషునిగాను వారిని దేవుడు తన స్వరూపమందే సృష్టించాడు అన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. స్త్రీ రూపం వేరు, పురుష రూపం వేరు. మరి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అనగానే దేవునిలో స్త్రీ ఆకారం, పురుష ఆకారం కూడా ఉందా? మీరు గమనించండి. చాలామంది దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకుంటూ ఈ విధంగానే పొరపాటు పడ్డారు. అంటే దేవుడు ఇద్దరి ఆకారాలను కలిగినటువంటి ఆకారంతో ఉన్నాడా అని అడుగుతున్నారు. అంటే దేవునిలో స్త్రీ ఆకారం, పురుషాకారం రెండూ ఉంటుందా? ఇంతకీ దేవుని స్వరూపం ఏమిటి అని అక్కడతో ఆగిపోతున్న వారు మరికొంతమంది ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మనం ఆగడానికి వీలు లేదు. ఆలోచిస్తూ దేవుని స్వరూపాన్ని తెలుసుకుందాం. దేవుని స్వరూపాన్ని తెలుసుకుందాం. ఇక్కడితో మన యొక్క పరిశోధనను ఆపకుండా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ముందుకు కొనసాగించగలిగితే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. అప్పుడు ఆయన ఏమైనా దేవుని స్వరూపమును గూర్చి మాట్లాడారా? చూద్దాం. దేవుని స్వరూపమును గూర్చి ఆయన ఏమైనా తెలియజేశారా? చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము
37వ వాక్యం, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? మీరెవ్వరికీ కూడా తండ్రి అయిన దేవుడు తెలియదు. దేవుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు అని ఆయన తెలియజేస్తున్నారు. అలా తెలియజేసే క్రమంలో ఆయన ఏమంటున్నారంటే, తండ్రి అయిన దేవుని యొక్క స్వరాన్ని మీలో ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వినలేదు, ఆయన స్వరూపాన్ని మీలో ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు చూడలేదు అంటున్నారు. అదేంటి? దేవుని స్వరూపమందు దేవుడు నరులను సృజించేస్తే ఆ స్వరూపము మన కళ్ళ ముందు అందరిలోనూ కనిపిస్తూ ఉంటే, మనలో కూడా ఆ స్వరూపం కనిపిస్తూ ఉంటే, మరి దేవుని స్వరూపమును ఎంతవరకు మీలో ఏ ఒక్కరూ చూడలేదని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఏమిటి? ఇక్కడ ఆగాలి, ఇక్కడ పరిశోధన చేయాలి, అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ ప్రపంచంలో చాలామందికి, నామకార్థ క్రైస్తవులకు కూడా తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. స్వరూపము అనేటువంటి పదం దగ్గరికి మనం వచ్చేస్తే, దేవుని స్వరూపము కదా మనం నేర్చుకుంటున్నాం. స్వరూపము అనేటువంటి పదం దగ్గరికి మనం వచ్చేస్తే, స్వరూపము అనగా, తెలుగు భాషలో స్వరూపము అనగా ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? స్వభావము అనే అర్థం ఉంది. అలాగే కొన్ని సందర్భాలలో ఆకారము అనేటువంటి అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. అంటే స్వరూపము అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్వభావం అయితే రెండవది ఆకారము. ఒకటి స్వభావం అయితే రెండవది ఆకారము లేక రూపము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని స్వరూపము అని వ్రాయబడిన చోట ఏ అర్థాన్ని తీసుకోవాలో తెలియక చాలామంది పొరపాటు పడ్డారు. ఈరోజు మీరు పొరపాటు పడకూడదు. సరైనటువంటి తిన్ననటువంటి దేవుని మార్గములో మీరు నడుచుకోవాలి. సందర్భాన్ని బట్టి మనం అక్కడ స్వరూపం అనేటువంటి పదానికి ఏ అర్థాన్ని తీసుకోవాలో నేర్చుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నారు? మీకు తండ్రిని గురించి తెలియదు అని చెబుతున్నారు. స్వరాన్ని వినలేదు, స్వరూపాన్ని ఏ ఒక్కరూ చూడలేదంటే ఇక్కడ ఈయన చెబుతున్నది ఆకారాన్ని గూర్చే, రూపాన్ని గూర్చే, ఇక్కడ స్వభావాన్ని గూర్చి కాదు. స్వరూపం అనగానే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్వభావం అయితే రెండవది ఆకారము. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క రూపము, దేవుని యొక్క ఆకారమును గూర్చి మాట్లాడారు. కనుక ఇక్కడ స్వరూపం అనగానే ఏ అర్థం తీసుకోవాలి? ఆకారము లేక రూపము తీసుకోవాలి. మరి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యంలో దేవుని స్వరూపం అనగానే ఆ స్వరూపము దగ్గర మనము ఏ అర్థాన్ని తీసుకోవాలి? స్వభావాన్ని తీసుకోవాలి. స్వభావాన్ని తీసుకోవాలి అంటే దేవుడు నరులకు తన స్వభావాన్ని ఇచ్చాడు. తన స్వరూపము అనగానే తన స్వభావాన్ని ఇచ్చాడు. ఈ మాటలను అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే మీరు గనులైపోతారు. ప్రపంచంలోనే చాలామందికి తెలియనటువంటి రహస్యం మీకు తెలిసినది అవుతుంది. ఇక్కడే పొరపాటు పడిపోయారు. చాలామంది దైవబోధకులు కూడా వారికి అనుగ్రహింపబడలేదు. మరి ఏం చేస్తారు? వారు ఏమనుకున్నారంటే, దేవుని స్వరూపమందు నరులను దేవుడు సృష్టించాడు అంటే దేవుడు కూడా నరుని ఆకారంలోనే ఉంటాడు అనుకున్నారు. అంటే దేవునికి కూడా మనకున్నట్టే కళ్ళు, ముక్కు, పెదవులు, ఆ తర్వాత ఈ ముఖ ఆకారం, చెవులు, చేతులు, కాళ్ళు ఇలాగే ఉంటాడేమో దేవుడు కూడా, ఒక 5 అడుగులు 6 అడుగులు రూపం అనుకున్నారు. కాదు. దేవునిది పురుష ఆకారము కాదు, స్త్రీ ఆకారము కాదు. అసలు దేవుని ఆకారము ఎవరికీ తెలియదని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు కదా. అయితే మరి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యంలో రాయబడినటువంటి స్వరూపము ఏమిటి అనగానే స్వభావము. స్వభావము. స్వరూపము అనగానే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్వభావం అయితే రెండవది ఆకారము లేక రూపము. ఏమంటే మన దైనందిన జీవితంలో కూడా ఈ అర్థాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం.
ఒక్కొక్కసారి ఉదాహరణకు చెబుతున్నాను, ఒక్కొక్కసారి ఎవరినైనా చూచి వారి యొక్క గుణం మనకు అర్థమైపోతే, వారి స్వభావం మనకు అర్థమైపోతే అప్పుడు మనం ఏమంటాం? నీ స్వరూపం ఏంటో మాకు తెలుసులే అంటాం. వాడి స్వరూపం బయటపడింది అంటూ ఉంటారు. వాడి నిజస్వరూపం ఇది అని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? వాడు ఫోటో తీయించుకుంటే ఫోటోలో ఉన్నటువంటి ఆకారాన్ని గురించే మనం మాట్లాడేది అక్కడ కాదు. వాడి గుణం, వాడి యొక్క నైజం, వాడి యొక్క పద్ధతి, వాడి యొక్క స్వభావం, వాడి యొక్క రీతి అర్థమవుతుందా మీకు? వాడి నిజస్వరూపం ఇది అని అంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత భర్త అంటూ ఉంటాడు, నా భార్య నిజస్వరూపం ఇది. భార్య అంటూ ఉంటుంది, నా భర్త నిజస్వరూపం ఇది. ఎందుకంటే ఎవరో ఎక్కడెక్కడ వారు వివాహం చేత ముడిపడుతూ ఉంటారు. వారికి అసలు విషయాలు తెలియకపోవచ్చు, వారి యొక్క నైజం పూర్తిగా తెలియకపోవచ్చు. కొన్నాళ్ళకు వారికి అర్థమవుతుంది, ఇది వీరి నిజస్వరూపం అని అంటూ ఉంటారు, వీరి స్వభావం ఇది అని అంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి దగ్గరే ఉన్నవారైతే ఇట్టే తెలుసుకుంటారు. కానీ ముఖ్యంగా వివాహం అయిన తర్వాత ఎక్కడివారు వీరితో ముడిపడినప్పుడు, ఎక్కడివారు వీరితో సంబంధాన్ని కలుపుకున్నప్పుడు కొన్నాళ్ళ తర్వాత, వెంటనే చెప్పలేరు కానీ కొన్నాళ్ళ తర్వాత ఏమంటారు? నిజస్వరూపం ఇదండి అంటూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? అలాగే ఏవైనా ఒక అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కంపెనీలు ఉన్నాయనుకోండి, ఈ కంపెనీ నిజస్వరూపం ఇది అంటూ ఉంటారు. ఈ బ్యాంకు నిజస్వరూపం ఇది అని అంటూ ఉంటారు. అంటే స్వరూపం అనగానే మనం అక్కడ ఏ అర్థాన్ని ఇస్తున్నాం? స్వభావం. బ్యాంకు స్వభావం ఇది, లేకపోతే ఫలానా కంపెనీ యొక్క స్వభావం ఇది. మంత్రి గారి నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది అంటూ ఉంటారు. అంటే మంత్రి గారిని ఎప్పుడు ఎవరు చూడలేదనా? మంత్రి గారి స్వభావం బయటపడింది అని అర్థం. మంత్రి గారి స్వభావం బయటపడింది. అలాగే ఫలానా జంతువు యొక్క నిజస్వరూపం ఇది అంటూ ఉంటారు. అంటే ఆ జంతువుని ఎప్పుడు చూడలేదని కాదు, ఆ జంతువు ఇప్పుడు ఎలా ప్రవర్తించడాన్ని బట్టి ఆ జంతువు యొక్క నిజస్వరూపం ఇది అంటూ ఉంటారు. మీకు అర్థమవుతుందా లేదా? స్వరూపం అనగానే కేవలం పైన ఆకారాన్ని గూర్చి మాత్రమే మనం మాట్లాడడం, స్వభావాన్ని గూర్చి అనేక సందర్భాలలో మాట్లాడతాం. అలాగనే స్వరూపం అనగానే కేవలం స్వభావం ఒక్కటేనా? ఆకారాన్ని గురించి కూడా అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఆకారాన్ని గురించి కూడా, ఈరోజు నీ స్వరూపం చాలా బాగుంది అని అన్నామంటే, ఈరోజు నీ స్వరూపం చాలా బాగుంది అని అన్నామంటే వారి ఆకారం బాగుందని, వారి అలంకరణ బాగుందని. అర్థమవుతుందా మీకు? కనుక ప్రియులారా, ఎక్కువసార్లు స్వరూపం అనగానే స్వభావానికి మనం దానిని తీసుకుంటున్నాం. చాలా తక్కువ సార్లు ఆకారానికి మనం తీసుకుంటున్నాం. ఒక అందానికి, ఆకారానికి, రూపానికి స్వరూపం అనేటువంటి పదాన్ని చాలా తక్కువ పర్యాయాలు తీసుకుంటున్నాం. కానీ ఎక్కువ పర్యాయాలు స్వరూపం అనగానే స్వభావాన్ని మనం తీసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా సందర్భాన్ని బట్టి స్వరూపం అనగానే స్వభావమా లేక ఆకారమా అనే దానిని మనము బేరీజు వేసుకోవాలి. ఇప్పుడు చదువుబడినటువంటి 2 వాక్య భాగాలను బట్టి, ఆదికాండము 1వ అధ్యాయం 27వ వాక్యం దేవుని స్వరూపం అనగా దేనిని మనకు సూచిస్తోంది? దేవుని స్వభావాన్ని మనకు సూచిస్తోంది. ఆదాము హవ్వలకు దేవుడు తన స్వభావాన్ని ఇచ్చాడు. స్త్రీకి ఇచ్చాడు, పురుషునికి ఇచ్చాడు. అర్థమవుతుందా మీకు? అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వాక్యంలో దేవుని స్వరూపం అనగానే అక్కడ ఆకారం, రూపం. ఎందుకంటే స్వరము తర్వాత వచ్చేదేంటి? ఆకారము. స్వరమును మీరు వినలేదు, ఆకారాన్ని మీరు చూడలేదు అనే అర్థం మనకు అక్కడ వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు కావాల్సింది, మనము నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. దేవుని యొక్క స్వరూపం అనగానే దేవుని యొక్క స్వభావం అనే దానిని మనం ఇప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపం అనగానే స్వరూపానికి మరో అర్థం కూడా ఉంది. అదేంటంటే ఆకారం, రూపం. ఆ ఆకారాన్ని ఎవ్వరూ చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పేశారు కనుక అక్కడతో ఆ యొక్క అర్థానికి మనము ముగింపును పలుకుతున్నాం. స్వరూపము అనగానే స్వభావం అనేటువంటి అర్థం ఉంది, ఆకారము లేక రూపం అనేటువంటి అర్థం కూడా ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు?
తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపమును ఎవరూ చూడలేదంటే ఆయన ఆకారాన్ని, ఆయన రూపాన్ని ఎవరూ చూడలేదు, చూడనేరరు కూడా అని ఆయన చెప్పేశారు. కనుక ఇక ఇప్పుడు మనకు దేవుని స్వరూపం అనగా దేవుని ఆకారంతో పని లేదు, చూడలేం గనుక, చూడనేరరు గనుక ఇప్పుడు మనకు దానితో పని లేదు. దేవుని యొక్క స్వరూపం అనగా దేవుని యొక్క స్వభావము అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ స్వభావాన్ని గూర్చి మనము పరిశుద్ధ గ్రంథంలో వెతికితే చక్కని అర్థాలు మనకు అనుగ్రహింపబడతాయి. దేవుని యొక్క స్వరూపము ఎలా ఉంటుంది అనగా దేవుని యొక్క స్వభావము ఎలా ఉంటుంది. ఇప్పుడు దేవుని స్వభావాన్ని గురించి తెలుసుకుందాం. దేవుని స్వరూపం అనగా దేవుని యొక్క స్వభావం, ఆ స్వభావాన్ని గురించి తెలుసుకుందాం, ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. అనగా దేవుని యొక్క స్వభావాన్ని ఒకానొక దానిని తెలియజేస్తున్నారు. స్వభావం అనగానే చాలా రకాలుగా ఉంటాయి, స్వభావాలలో చాలా రకాలు ఉంటాయి. అంటే అన్ని మంచి స్వభావాలతో, అన్ని మంచి గుణాలతో మిళితమైన వాడే కన్నతండ్రి అని దేవుడు, దేవుని స్వరూపం. చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూడండి. నీతి స్వరూపుడవగు తండ్రి. దేవుని స్వరూపం ఏమిటి? నీతి స్వరూపము అంటే స్వభావం అన్నమాట. దేవునిలో పరిపూర్ణముగా నీతి ఉన్నది, నీతినే స్వరూపముగా కలిగినవాడు ఆయన. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను గురించి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవునిని ఆయన ఏమని పిలుస్తున్నారు? నీతి స్వరూపుడవగు తండ్రి. అంటే దేవుని స్వరూపము అనగా దేవుని స్వభావము. ఈ స్వభావములో ఒకానొక లక్షణం ఏంటి? దేవుని యొక్క స్వభావంలో ఒకానొక వర్గం ఏమిటి? ఒకానొక కేటగిరీ ఏమిటి? నీతి. నీతి స్వరూపము, నీతి స్వభావము పరలోకమందున్న తండ్రిలో ఉన్నది. ఆ తర్వాత ఇంకా ఆయనలో ఏమైనా స్వరూపాలు ఉన్నాయా? ఇంకా ఆయన స్వభావాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం నుండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని స్వరూపాన్ని ప్రస్తావించారు. ఏమిటా స్వరూపము? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి. మహిమ స్వరూపియగు తండ్రి అంటే దేవుని యొక్క స్వరూపములో మరొక విషయాన్ని మనం నేర్చుకోగలిగితే ఆయన మహిమ స్వరూపి. ఆయన మహిమ స్వరూపి అంటే మహిమ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మహిమ అంటే గొప్పతనం, మహిమ అంటే ఆధిక్యం, గొప్పతనం, మైటీ. మహిమ స్వరూపము దేవునిలో ఉన్నది. దేవుని స్వరూపము ఏమిటి అనగానే నీతి స్వరూపము అని నేర్చుకున్నారు. అలాగే ఆయనలో ఉన్నది మహిమ స్వరూపము. దేవునిలో ఉన్నటువంటి ఈ మహిమ స్వరూపము కేవలము తండ్రి అయిన దేవునిలో మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువులో కూడా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువులో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తండ్రి అయిన దేవునిలో ఉన్న దేవత్వాన్ని సంపూర్ణముగా కలిగి ఉన్న వారిలో యేసుక్రీస్తు ప్రభువు మనకు కనిపిస్తున్నారు, పరిశుద్ధాత్మ కూడా మనకు కనిపిస్తున్నారు. కనుక తండ్రి అయిన దేవునిలో ఉన్న మహిమ స్వరూపాన్ని యేసుక్రీస్తు ప్రభువులో కూడా మనము కనుగొనవచ్చు. ఈ విషయాన్ని యాకోబు పత్రిక 2వ అధ్యాయము
మొదటి వాక్యములో మనము గమనించవచ్చు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. యేసుక్రీస్తు ప్రభువునందు మీరు ఉంచినటువంటి విశ్వాసం విషయంలో మోమాటము కలిగిన వారై ఉండకుడి అని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపం ఏమిటి? మహిమా స్వరూపము. ఇక్కడ మీకు మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువును ఆకారమందు కూడా చాలామంది చూశారు. యేసుక్రీస్తు ప్రభువు సమకాలికులు యేసుక్రీస్తు ప్రభువును శరీర ఆకారమందు చూశారు కదా. కానీ ఆ శరీర ఆకారం మనకేమైనా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడిందా? ఆయన ఇంత ఎత్తుంటారని, ఆయన ఇంత బరువు ఉంటారని, ఆయన యొక్క శరీర వర్ణము ఈ విధంగా ఉండేదని, ఆయన యొక్క ముఖ కవలికలు ఈ విధంగా ఉండేవని, పోని ఆయనకు సంబంధించినటువంటి ఏవైనా చిత్రపటాన్ని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినట్టు కానీ ఎక్కడ మనకు ఆధారం ఉండదు. ఎందుకంటే అది శరీర ఆకారం. ఆ ఆకారాన్ని గూర్చి దేవుడు ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఆనవాళ్ళను ఇవ్వలేదు. ఎందుకంటే అది అవసరం లేదు. అయితే యేసుక్రీస్తు యొక్క స్వరూపము అనగా స్వభావాన్ని మీరు చూడండి. మహిమా స్వరూపము యేసుక్రీస్తు ప్రభువులో కూడా ఉంది. పరలోకమందున తండ్రి అయిన దేవునిలో మహిమా స్వరూపం ఉన్నది. అలాగే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో కూడా మహిమా స్వరూపం ఉన్నది. అంటే మహిమా స్వభావం, మైటీ గాడ్, మహిమా స్వరూపం ఉన్నది. అలాగే పరిశుద్ధాత్మ కూడా మహిమా స్వరూపి. పరిశుద్ధాత్మ కూడా, ఎందుకంటే దేవత్వము ఉన్నవారిలో పరిశుద్ధాత్మ కూడా మనకు కనిపిస్తున్నారు. పరిశుద్ధాత్మ కూడా మహిమా స్వరూపి. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూడగలం? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యంలో చూడగలం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. పరిశుద్ధాత్మ ఎవరు? మహిమాస్వరూపియగు ఆత్మ. మీరు క్రీస్తు నామము నిమిత్తము నిందపాలైతే మీ యందు మీ మీద నిలిచేదెవరు? పరిశుద్ధాత్మ. క్రీస్తు కొరకు మీరు నిందలు అనుభవిస్తున్నప్పుడు మహిమాస్వరూపియగు పరిశుద్ధాత్మ మీ మీద నిలుచును గనుక మీరు ఆనందించండి, మీరు ధన్యులు. కనుక ప్రియులారా, దేవుని స్వరూపము అనగానే దేవుని స్వభావము. దేవుని స్వభావమును మనం ఎలా నేర్చుకోవచ్చు అనగానే నీతి స్వభావము దేవునిలో ఉన్నదని, అలాగే మహిమా స్వభావము దేవునిలో ఉన్నదని మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క స్వరూపము యేసుక్రీస్తు ప్రభువులో కూడా ఉన్నదని, అలాగే పరిశుద్ధాత్మనులో కూడా ఉన్నదని మనం నేర్చుకున్నాం. మహిమా స్వరూపము యేసుక్రీస్తు ప్రభువులో మరియు పరిశుద్ధాత్మలో కూడా మనం చూసాం. ఇంకా ఏవైనా ఆధారాలు ఉన్నాయా? దేవుని స్వరూపమును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని మనము వెతికితే మరొక మంచి స్వభావం, మరొక మంచి స్వరూపం మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. అదేమిటి అనగానే ప్రేమా స్వరూపము. ఆ ప్రేమా స్వరూపాన్ని బట్టే కదండి దేవుని ప్రేమకు మనం నేర్చుకున్నాం. దేవుని ప్రేమను బట్టి మనం రక్షింపబడుతున్నాం. దేవుని ప్రేమలో మనము కాపాడబడ్డాం. దేవునిది ప్రేమాస్వరూపం, అంటే ప్రేమతో కూడిన స్వభావం దేవునిది. చూడండి, యోహాను గారి యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. దేవుడు ప్రేమాస్వరూపి. ఫుట్నోట్లో మూల భాషలో దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుని యొక్క స్వభావం ఇది, ప్రేమ స్వభావం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇంతకీ ఈ స్వరూపాలన్నింటినీ కూడా అనగా స్వభావాలన్నింటినీ కూడా మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? దేవుణ్ణి తెలుసుకోవటానికి. చాలామంది దేవుణ్ణి చూచి తెలుసుకోవాలనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు చూడలేరు, నా స్వభావాలను తెలుసుకొని నన్ను గ్రహించండి, నన్ను తెలుసుకోండి. నా స్వభావాలను మీరు తెలుసుకున్నట్టయితే నన్ను తెలుసుకున్నట్టే అంటున్నాడు దేవుడు. ఇది దేవుని జ్ఞానం.
ఇది దేవుని యొక్క సంకల్పం. దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమనే మనం కూడా కలిగి ఉండాలి. ఆ ప్రేమ మనలో లేకపోతే మనము దేవుని ఎరుగలేము. అంటే దేవుని యొక్క స్వభావాలలో ప్రేమ స్వభావం కూడా ఉన్నది. అది చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది. అన్ని లక్షణాలు ఉత్తమమైనవే. కానీ ఆ ప్రేమను బట్టి ఈరోజు మనం రక్షింపబడుతున్నాం, క్షమింపబడుతున్నాం. కనుక దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉండటాన్ని బట్టి మనకు ఎంత గొప్ప అవకాశం లభించిందో చూడండి. పాపాత్ములమైనటువంటి మనలను దేవుడు నిత్య నరకాగ్నికి వెనువెంటనే పంపించలేదు, ఒక అవకాశాన్ని దయచేశాడు. ఆ అవకాశం దేని వలన వచ్చింది? ప్రేమాస్వరూపి అయిన కనుక మనకు ఆ ప్రేమ వలన రక్షణ లభించింది. మనం కూడా ప్రేమను ధరించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఆ స్వభావం మనలో కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే యోహాను గారి యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని కూడా చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. నిజంగా దేవుడు మనలోనికి వచ్చేయాలంటే, అంటే మన ద్వారా లోకానికి దేవుడు పరిచయం కావాలి అంటే, ఒక ఆకారంలో కాదు, ఒక రూపంలో కాదు, స్వభావంలో ఎంత గొప్ప అవకాశం దొరికిందో చూడండి. మనము కూడా దేవుడు చూపిన ప్రేమను చూపగలిగితే దేవుడు మన యందు నిలిచిచున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమ అనేటువంటి స్వభావాన్ని ధరించుకుని ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. కనుక ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మనము కూడా దేవుని ప్రేమాస్వరూపాన్ని, ప్రేమా స్వభావాన్ని సంతరించుకోవాలి. ఆ ప్రేమను కలిగి ఉండాలి. కనుక అర్థమవుతుందా మీకు? దేవుడు నీతి స్వరూపుడు, దేవుడు మహిమాస్వరూపుడు, దేవుడు ప్రేమాస్వరూపుడు. దేవుడు ప్రేమాస్వరూపుడు. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ప్రేమాస్వరూపుడు అని మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఏమైనా లక్షణాలు పరలోకమందున్న తండ్రిలో ఉన్నాయా? దేవుని స్వరూపాన్ని ఇంకా మనం నేర్చుకోగలమా అని వెతికితే దేవుడు సత్యస్వరూపి అని కూడా వ్రాయబడింది. సత్యస్వరూపి అంటే సత్యం అనే స్వభావాన్ని ఆయన ధరించుకుని ఉన్నాడు. ఎంతమందికి తెలుసండి? ఏమంటే దేవుణ్ణి ఒక ఆకారంలో చూడాలని తహతహలాడుతున్నారు మూర్ఖులందరూ, అవివేకులందరూ. ఇలా చెబితే అంగీకరించగలిగిన జనమేనా ఈరోజు జనం? మాకు ఒక ఆకారం ఉంటే చాలు, ఎందుకంటే పూజలు చేసుకోవాలి. మాకు ఒక ఆకారం ఉంటే చాలు, పూజలు చేసుకోవాలి, అంతే, అక్కడతో ఫుల్ స్టాప్. మాకు దేవుని స్వభావంతో పని లేదు, మేము దేవుని కొరకు బ్రతకం, మేము నీతి మార్గంలో అనుసరించం, మాకు అవన్నీ అనవసరం అంటున్నారు. మాకు ఒక ఆకారాన్ని ఇచ్చి పడేయండి అంటున్నారు. వద్దు, అటువంటి అజ్ఞానంలో ఉండొద్దు. ఇదిగో దేవుడు జ్ఞాన మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు. దేవుడు తన ఆకారాన్ని మనకు చూపించాలనుకోలేదు, మనం చూడలేం కూడా. ఒక రూపాన్ని మనకు ఇవ్వటం వలన ఉపయోగం లేదు. స్వభావాన్ని మనకు చెప్పి, ఆ స్వభావాన్ని మనకు నేర్పించి, ఆ స్వభావమును మనము కూడా పాటించేలా చేయటంలో దేవుడు మనలను పరిశుద్ధులుగా చేస్తున్నాడు. దేవుడు సత్యస్వరూపి. దేవుడు సత్యస్వరూపి. చూద్దాం ఈ మాటలు ఎక్కడ వ్రాయబడ్డాయి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడగలిగితే దేవుడు సత్యస్వరూపి అనే మాటలు మనకు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం. వారు నాథా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. పరలోకమందున దేవునిని ఏ విధంగా పిలుస్తున్నారు? సత్యస్వరూపి, నాథా సత్యస్వరూపి, పరిశుద్ధుడా అని పిలుస్తున్నారు. అంటే దేవుని యొక్క స్వరూపం అనగానే సత్యస్వరూపము అని కూడా మనకు అర్థమవుతుంది. నీతి స్వరూపము ఆయనలో ఉన్నది, మహిమాస్వరూపము ఆయనలో ఉన్నది, ప్రేమాస్వరూపము ఆయనలో ఉన్నది, సత్యస్వరూపము ఆయనలో ఉన్నది. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా సత్యస్వరూపి. సత్యస్వరూపి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యం.
ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. సంఘములకు ఈ సంగతులను ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువును గురించి మనకిక్కడ ఏమని వ్రాయబడింది? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు యేసుక్రీస్తు. అంటే దేవునిలో ఉన్న స్వభావాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో మనకు కనిపిస్తున్నాయి, పరిశుద్ధాత్మలోనూ మనకు కనిపిస్తున్నాయి. పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అయినా? అవును, సత్యస్వరూపే. పరిశుద్ధాత్మ కూడా సత్యస్వరూపే. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు చూడండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్మ ఏ స్వరూపంతో ఉన్నారు? సత్యస్వరూపంతో ఉన్నారు. సత్యస్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్మ. చూస్తున్నారా? గమనిస్తున్నారా? దేవుని స్వరూపమును అర్థం చేసుకుంటున్నారా? నిజంగా అర్థమైతే మీకంటే ధన్యులు ఇంకెవరు ఉండరు ఈ విషయంలో. దేవుని యొక్క స్వరూపాన్ని నేర్చుకున్న వారిలో మీకంటే ధన్యులు ఇంకెవరు ఉండరు. చక్కగా నేర్చుకోండి, చక్కగా దేవుని మాటలను అంగీకరించండి. దేవుని స్వరూపం అనగా దేవుని స్వభావము. దేవుని స్వభావము ఏమిటి అనగానే నీతి స్వరూపము, నీతి స్వభావము, మహిమా స్వరూపము, మహిమా స్వభావము, ప్రేమా స్వరూపము, ప్రేమా స్వభావము, సత్యస్వరూపము, సత్యస్వభావము. వీటన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపము లేక స్వభావము ఈ విధముగా ఉంటుందని మీకు అర్థమవుతుంది. అలాగే పరలోకమందున్న తండ్రి అయిన దేవుని స్వరూపాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వరూపము కూడా మనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ స్వరూపము కూడా మనకు అర్థమవుతుంది. వీరు కూడా తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నట్టే. వ్రాయబడకపోయినా మిగిలినటువంటి సంగతులలో కూడా వీరు ఆ స్వరూపాన్ని ధరించుకున్నట్టే. నీతి స్వరూపము యేసుక్రీస్తు ప్రభువులో మరియు పరిశుద్ధాత్మలో మనకు కనిపిస్తుంది. అలాగే మహిమా స్వరూపము, అలాగే ప్రేమా స్వరూపము కూడా యేసుక్రీస్తు ప్రభువులో మరియు పరిశుద్ధాత్మలో మనకు కనిపిస్తుంది. సత్యస్వరూపము యేసుక్రీస్తు ప్రభువులో మరియు పరిశుద్ధాత్మలో మనకు కనిపిస్తుంది. టోటల్గా యేసుక్రీస్తు ప్రభువు మరియు పరిశుద్ధాత్మలు కూడా దేవుని యొక్క స్వరూపాన్ని అనగా తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపాన్ని కలిగినవారు. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనము మరిన్ని వాక్య భాగాలను చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు, దేవుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ఆకారం కాదు సుమా, స్వభావం. దేవుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది నీతి స్వరూపం, అది మహిమా స్వరూపం, అది ప్రేమాస్వరూపం, అది సత్యస్వరూపం. ఇలా మేలైనటువంటి లక్షణాలు, న్యాయముతో కూడిన స్వరూపం, యథార్థతతో కూడినటువంటి స్వరూపం, ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వభావ లక్షణాలు. దేవుని యొక్క స్వరూపము ఎవరిలో ఉంది? అచ్చంగా క్రీస్తులో ఉంది, అచ్చంగా పరిశుద్ధాత్మలో ఉంది. ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరూపము సువార్త ప్రకటన ద్వారా అందరికీ తెలియచేయబడాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరూపం ఎవరి స్వరూపం అనుకుంటున్నారు? దేవుని స్వరూపం, దేవుని స్వభావం. ఆ దేవుని స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువు ప్రజలందరికీ అర్థం కావాలంటే సువార్త ప్రకటన ద్వారా అర్థమవుతాడు. అయితే ఈ యుగ సంబంధమైన దేవత ఆ ప్రకటనలను అడ్డుకుంటూ ఈ అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు అంధత్వమును కలుగజేసి, ఇదిగో మీరు ఒక ఆకారాన్ని అడగండి దేవుడు అంటేనే,
దేవుడంటే మీరు ఒక ఆకారాన్ని అడగండి, అంతే తప్ప స్వభావంతో మీకు పని లేదని వాడు మోసం చేస్తున్నాడు. అనేకులు ఆ మోసంలో పడిపోతున్నారు. దేవుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా నిత్య నరకాగ్నికి జారిపోతున్నారు. ఎవరైతే దేవుని కొరకు నిలబడుతున్నారో, ఆ యుగ సంబంధమైనటువంటి దేవత అనగానే సాతాను యొక్క కబంధ హస్తాలలో నుండి విడిపింపబడుతున్నారో వారికి దేవుడు అర్థమవుతున్నాడు. దేవుని స్వరూపం అర్థమవుతుంది. ఆ దేవుని స్వరూపం క్రీస్తు స్వరూపంగా అర్థమవుతుంది. ఆ క్రీస్తు స్వరూపం పరిశుద్ధాత్మ స్వరూపంగా అర్థమవుతుంది. అలాగే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ స్వరూపము కేవలము తండ్రి అయిన దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు దగ్గర, తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దగ్గర ఆగిపోవటానికి వీలు లేదు. మీరు కూడా ఈ మనస్సును, ఈ స్వభావాన్ని, మనస్సు అంటే స్వభావం, అదే స్వరూపం, కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. మీరు కలిగి ఉండాలి. అందుకొరకే వ్రాయబడ్డాయి ఈ సంగతులన్నీ కూడా. ఏదో నేర్చుకొని మనం పాఠాన్ని ముగించుకుంటామని మాత్రమే కాదు, నేర్చుకొని అభ్యసించి మన బ్రతుకులో చూపిస్తామని దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దాసుని స్వభావములకు వచ్చేసాడు ఆయన. కానీ అంతకుముందు మహిమాస్వరూపి దేవుని స్వరూపంలో ఉండేవాడు, దేవుని స్వరూపంతో ఉండేవాడు. దాసుని స్వరూపమును మన కొరకు ధరించుకున్నాడు, మన కొరకు ప్రాణమునిచ్చు నిమిత్తం ధరించుకున్నాడు. ఆ తర్వాత మరల దేవుని స్వరూపంలోనికి వెళ్ళిపోయాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపి. అలాగే కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి అయి, దేవుడు అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు, మరి ఆయన స్వరూపం ఎలా కనిపిస్తుంది? స్వభావం ద్వారా కనిపిస్తుంది. ఎంత చక్కనిదండి బైబిల్, పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కనిది. ఎక్కడ కూడా మనకు ఎటువంటి తప్పులు లేకుండా చక్కగా సరైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. వంకర టెంకర మార్గాలు పరిశుద్ధ గ్రంథంలో లేవు. దేవుడు అదృశ్యుడు అంటే అదృశ్యుడే. ఆకారంలో మనకు కనిపించడు, రూపంలో మనకు కనిపించడు, కానీ స్వభావం, స్వరూపం మనకు కనిపిస్తుంది, అర్థమవుతుంది. చూడండి, యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో దేవుని యొక్క స్వరూపము 100% ఉంది. అలాగే పరిశుద్ధాత్మలో కూడా దేవుని యొక్క స్వరూపం 100% ఉంది. మరి ఇప్పుడు ఆ ముగ్గురిలోనే ఆ స్వరూపం ఆగిపోవాలా? కాదు. ఈ మాటలన్నీ మనకు ఎందుకు వినిపిస్తున్నాయి, ఎందుకు వివరిస్తున్నాడు దేవుడు అనగానే మనము కూడా దేవుని స్వరూపాన్ని ధరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క స్వరూపం అనగా తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపము యేసుక్రీస్తులో ఉన్నదని మీరు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, అంగీకరించగలిగితే ఇప్పుడు క్రీస్తు స్వరూపము మనలో ఉండాలి. మన వరకు రావాలి దేవుని స్వరూపం అంటే స్వభావం, నీతి స్వభావం మన వరకు రావాలి, మహిమా స్వరూపం, మహిమా స్వభావం మన వరకు రావాలి, ప్రేమ స్వభావం మన వరకు రావాలి, సత్య స్వభావం మన వరకు రావాలి. అన్ని మంచి లక్షణాలు, దేవుని యొక్క అన్ని మంచి మంచి స్వభావాలు మన వరకు రావాలి, మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చివరగా ఆ మాటను మీరు చూడండి. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. పౌలు గారు గలతీయులతో ఏమంటున్నారు చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము. క్రీస్తు స్వరూపం అంటే అర్థం ఏంటండి? క్రీస్తు ఎలా ఉన్నాడో అలాగే మీరు కూడా జుత్తు పెంచుకోండనో లేకపోతే జుత్తు కత్తిరించుకోండనో, క్రీస్తు ఎలా బట్టలు ధరించాడో అలాగే మీరు కూడా బట్టలు ధరించుండనో, క్రీస్తు ఎలాగైతే తన ముఖ కవలికలను ఉంచుకున్నాడు అలాగే మీరు కూడా సర్జరీలు చేయించుకోండి, లేకపోతే మీ ముఖాలను ఆ విధంగా మీరు మార్చుకోండనో చెబుతున్నారా? కానే కాదు. అసలు ఆయన ఆకారంతో రూపంతో పనే లేదు.
స్వభావం. క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు స్వభావం. చూడండి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము అనగా స్వభావము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే అంత కష్టపడుతున్నారు పౌలు గారు వారిని క్రీస్తులా మార్చడానికి, ఒక్కొక్కరిని క్రీస్తులా మార్చడానికి. ఇదిగో, మీలో నీతి స్వభావం ఉండాలి, మీలో ప్రేమ స్వభావం ఉండాలి, మీలో సత్య స్వభావం ఉండాలి, మీలో మహిమ స్వభావం ఉండాలి. మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారు, రాజులైన యాజక సమూహంగా మీరు బ్రతకాలి. ఈ విధముగా పౌలు గారు క్రీస్తు స్వరూపమును ఇదిగో మనలో మనమందరము కూడా కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. అవి కేవలం దేవుని దగ్గర, క్రీస్తు దగ్గర, పరిశుద్ధాత్మ దగ్గర ఆగిపోవడానికి మాత్రమే కాదు. ప్రారంభానికి మరలా వెళ్ళిపోదాం. ప్రారంభపు వచనాలను మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి అయిన దేవుడు ఆదాము హవ్వలను ఏ స్వరూపంలో చూడాలనుకున్నాడు, ఏ స్వభావం అందు చూడాలనుకున్నాడు? ఇదిగో ఇదే స్వభావం. నీతి స్వభావం, మహిమ స్వభావం, ప్రేమ స్వభావం, సత్య స్వభావం, ఈ స్వభావంలో వారిని సృష్టించాడు. అదండి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యంలో ఉన్న పరమార్థం. కానీ వారు అపవాది మాటలకు లొంగిపోయి ఆ స్వరూపాన్ని పోగొట్టేసుకున్నారు, ఆ స్వభావాన్ని పోగొట్టేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? కనుక ఈ విషయాలను చక్కగా మీరు గమనించగలిగితే దేవుని స్వరూపం అనగా దేవుని స్వభావము, క్రీస్తు స్వభావము, పరిశుద్ధాత్మ స్వభావం మీకు అర్థమైతే ఈరోజు మనం అందరం కూడా దేవుని స్వరూపమును అనగా క్రీస్తు స్వరూపమునే కలిగి ఉండాలని మీరు నేర్చుకోగలిగితే మనం అందరం కూడా చక్కగా ఆ స్వభావాన్ని సంతరించుకోవటానికి ఇదిగో దేవుని యొక్క స్వభావమును మనము సాధన చేస్తాం. కనుక మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠ్యాంశాన్ని విన్న తర్వాత దేవుని స్వరూపాన్ని నేర్చుకున్న వారై ఆ దేవుని స్వరూపాన్ని సంతరించుకొని బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును మహోన్నతుడును మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవ, మీ స్వరూపమును మాకు వెల్లడి చేశారు, మీ స్వభావమును మాకు వివరించారు. ఆకారమందు మిమ్మును మేము చూడలేము, కానీ మీ స్వభావాన్ని, మీ స్వరూపాన్ని మేము తెలుసుకోగలిగాము. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయనా, మీ స్వభావమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్నారు. మమ్మును సర్వసత్యములో నడిపించుచున్నటువంటి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. దేవా, మేము కూడా మీ స్వరూపమును, మీ స్వభావమును మా జీవితకాలం అంతయు వహించుకొని పోవుటకు మాకు సహాయమును దయచేయండి. ఇదిగో తండ్రి, మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డలు ఇప్పటి వరకు మీ స్వరూపము ఏమిటో తెలియక అయోమయ దశలో ఉన్నటువంటి మీ బిడ్డలు ఇప్పుడు చక్కగా మీ జ్ఞానమును నేర్చుకున్నవారై స్థిరమైనటువంటి మార్గములోనికి వచ్చిన వారై ఇక మీదట మీ స్వరూపమును, క్రీస్తు స్వరూపమును, పరిశుద్ధాత్మ స్వరూపమును చక్కగా వహించుకొని పోవుటకు తీర్మానించుకున్నవారై వాక్య ప్రకారము నడుచుకునేటువంటి భాగ్యమును వారికి దయచేయండి. మీ మాటలు మా అందరిలో ఫలించి తండ్రి అనేక మందికి మీ స్వరూపమును పరిచయము చేసేవారముగా ఉండగలుగుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666.
ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.